ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈ వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచి, దేవుడు ఈ కార్యం నా ఎడల చేస్తాడు అని నువ్వు విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మిక ఉంచుతావో, అప్పుడు సమస్తాన్ని ఆయన సాధ్యం చేస్తానంటున్నాడు. ఈరోజు అనేక మంది ఈ ఆర్థిక ఇబ్బంది నాలో నుంచి తొలగిపోవట్లేదులే, ఈ సమస్య నాలో నుంచి ఎందుకు తొలగిపోవట్లేదు అని ఆలోచన చేస్తున్నారు గానీ, ఒకసారి దేవుని యందు నమ్మకం ఉంచి, దేవా ఈ సమస్యను తీసివేయి అని నువ్వు నమ్మకం ఉంచగలిగినట్లయితే, దేవా ఈ ఇబ్బందిని నాలో నుండి తీసివేయి, దేవా నాలో నుంచి ఈ అనారోగ్య పరిస్థితిని తీసివేయి అని నీవు దేవుని యందు నమ్మకం ఉంచగలిగినట్లయితే, దేవుడు సమస్తాన్ని సాధ్యం చేస్తానంటున్నాడు. ఈ ఉదయకాలపు వేళలో దేవుడు నీతోనూ, నాతోనూ మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఎప్పుడైతే దేవుని యందు నీవు ఒక నమ్మకం ఉంచి, దేవా ఇది నాకు చెయ్యి, ఈ కార్యం నాకు చెయ్యి అని నీవు నమ్మకం ఉంచుతావో, ఆయన అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఎప్పుడైతే నీవు ఆయన యందు నమ్మకం ఉంచుతావో, ఆయన సమస్తాన్ని సాధ్యం చేస్తానంటున్నాడు. గనక ఈ ఉదయకాలపు వేళలో దేవుడు మనందరితో వాగ్దానం చేస్తున్న మాటేంటంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని యందు నమ్మకం ఉంచగలుగుతావో, అప్పుడు సమస్తాన్ని కూడా నీకు సాధ్యం చేస్తానంటున్నాడు. అట్టి కృపాధన్యత దేవుడు మనకును, మన కుటుంబాలకును దయచేయునుగాక. ఆమేన్.